జగ్గంపేట మండలం ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో కొత్త నరసింహారావు పామాయిల్ తోటలో ఘనంగా కార్తీక మాస వన సమారాధన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, జగ్గంపేట మండల ఆర్యవైశ్య సేవా సంఘం గౌరవ అధ్యక్షులు అత్తులూరి సాయిబాబా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వం కొత్తకొండబాబుని రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి మెమెంటో అందించారు. అనంతరం లక్కీ డిప్ ద్వారా విజేతలకు, ముఖ్య అతిథులకు బహుమతి ప్రదానం చేశారు. మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చిత్రపు బాబు అధ్యక్షతన జరిగిన సభలో అత్తులూరి సాయిబాబా మాట్లాడుతూ, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వన సమారాధన చేసుకున్నామంటే దానికి ముఖ్య కారణం కీర్తిశేషులు శ్రీ కొత్త నరసింహారావు అని అన్నారు. ఆర్యవైశ్య కులంలో ఉన్న పేదలను అన్ని విధాలా ఆదుకోవాలి అని పార్టీని, నాయకుడిని నమ్ముకున్న కొండబాబుకి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పదవి రావడం చాలా సంతోషమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో వాసవి పెనుగొండ జిల్లాలో ఓ జిల్లాకు పేరు పెట్టడమే కాకుండా వాసవి మాత ఆహుతులైన రోజున అధికారిక కార్యక్రమం నిర్వహించడం, ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన ఆర్యవైశ్యుల ముద్దుబిడ్డ పొట్టి శ్రీరాములు స్మృతివనంలో పాటు 58 అడుగుల ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం కూడా చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మండలం ఆర్యవైశ్య ప్రముఖులతో పాటు జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండలాల ఆర్యవైశ్యులు పాల్గొని సహబంది భోజనాలు చేశారు. మన జగ్గంపేట మండలం గౌరవ అధ్యక్షులు మిత్రులు అత్తులూరి సాయిబాబు గారికి, జగ్గంపేట మండలం అధ్యక్షులు బాబు గారికి, వేదిక అంచన పెద్దలకు ఇచ్చేసిన తోటి ఆర్యవైశ్య సోదరి సోదరులందరికీ కూడా ముందుగా మీ అందరికీ పాదాబంధన చేసుకున్నాం. మరి సాయిబాబు గారు చెప్పినట్టు ఈ గార్డెన్ పార్టీ మన కులస్తులు ఆర్యవైశ్య సంఘం మండలంలో అందరూ కూడా కుటుంబ సభ్యులు, మరి పిల్లల పాపలతో వచ్చి అందరూ కూడా గేమ్స్ హౌసి అందరూ కలిసిమెలిసి భోజనం చేయడం అనేది ఎప్పటి నుంచో కూడా వస్తున్నది. ఈ మండలాన్ని మరి పెద్దలు ముందు చేసిన కొత్త నరసింహారావు, మంగన్న గారు, అలాగే ఇంకా ఇంత చక్కటి వాతావరణంలో అందరూ చాలా సహృదయంతో ఈ కార్యక్రమానికి వచ్చేసి మన జగ్గంపేట మండల ఆర్యవైశ్య సోదరి మండలందరి ఐక్యతకు ఒక తెలిసిపోయే గుర్తుండేలాగా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి సోదరులు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక సోదరులు మాట్లాడుతూ ఈ జగ్గంపేట మండలం ఆర్యవైశ్య సంఘం తరఫున కూడా ఇలాంటి కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో కానీ, జరిగిన రోజుల్లో కానీ ఆర్యవైశ్య సంఘంలో ఉన్నటువంటి చిన్న గ్రామంలో ఉన్న ఒకరు కానీ, ఇద్దరు కానీ కుటుంబ సభ్యులకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎన్నిదన్నుగా ఉండాలనే సదుద్దేశంతో ఈ యొక్క సంఘాన్ని పటిష్టపడటం జరిగింది. ముఖ్యంగా దీనికి మార్గదర్శకులు ఎవరంటే కొత్త నరసింహారావు, మంగన్న గారు, కొమరగడ మంగన్న గారు. వారిని మనం ఎప్పుడూ స్మరించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు వారు ఇచ్చినటువంటి సహకారం చాలా గొప్పది. అంతేకాకుండా ఇలాగ ఐక్యతగా చేసుకోవాలి, ఎవరో ఒకరు పెడితే కాదు, అందరూ ప్రోత్సాహం ఉండాలి, అందరు ఆర్థిక సహాయం ఉండాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మనం ఈవేళ చాలా ఆనందించదగ్గ విషయం ఏంటంటే మన జగ్గంపేట వాస్తవ్యులు శ్రీ కొత్త కొండబాబు గారికి మన సార్ ఆ లక్కీ టిప్ తీయవలసిందిగా కొండబాబుని కోరుతున్నాం. లక్కీ టిప్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కోపాలు మీ దగ్గర ఉంటే ఇక్కడికి వచ్చి వేయవలసిందిగా కోరుతున్నాం అండి. లక్కీ టిప్ జల్దీ పోయి ఉన్నాయి, మీరు ఎవరైనా సరదాగా అడుగులు తెలుసుకుంటే ఇక్కడికి వచ్చి కోపాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ప్రైజ్ అండి బి నాగలక్ష్మి తులసి గారు, మల్లేపల్లి బి నాగలక్ష్మి తులసి గారు, బి అండి, బి ఫర్ బాంబే. థ్యాంక్ యూ మేడం. మల్లిసాల రాధికారటండి. మన డైరెక్టర్ అయినటువంటి కొత్త కొండబాబు గారిని ముందుగా సత్కరించవలసిందిగా మన
సీనియర్ నాయకులైనటువంటి బొండా నూకబాబు గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. నూకబాబు రండి సార్. అలా పట్టుకోండి సార్. నాశించారు బయలుదేరి పేర్లు మన మన మధ్య లేరు. మన ఈ జగ్గంపేట మండలం ప్రోత్సహించి నేనున్నానని ముందుకు వచ్చి ముందుగా మా తోటలో పెట్టి మీరు చేయండి నేను ముందుంటానని చెప్పారు. దానికి ప్రోత్సహించిన కొత్త నర్సరావు మన దగ్గర లేరు కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, తర్వాత మన గౌరవాధ్యక్షులు సాయిబాబు కూడా ఎన్నెంటుకుండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. ఈ కార్యక్రమంగా దిగ్విజయంగా నడపడానికి కారణం వారితో పాటు మన జగ్గంపేట మండల ఆర్వైఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఈ కార్యక్రమం ముఖ్య అతిథి మన జగ్గంపేట మండల వాస్తవ్యులు, జగ్గంపేట వాస్తవ్యులు కొత్త కొండబాబు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున